Hello guys, hope everybody is doing great. Welcome to my channel BTech Guy. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ టాప్ 5 ల్యాప్టాప్స్ అండర్ 50,000 ఫర్ గేమింగ్. 2021లో టాప్ 5 ల్యాప్టాప్స్ ఏంటి, 50,000 లోపల, ఇది మనం తెలుసుకుందాం. ఈ వీడియో నేను మీకు చాలా రీసెర్చ్ చేసి ముందుకు తీసుకొని వస్తున్నాను అనమాట. ఏ ప్రోడక్ట్ని రివ్యూ చేసినా చాలా రీసెర్చ్ చేసి దాని మీద ఒక 5 days వర్క్ చేసి రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఛానల్ ఆడియన్స్కి మనం బెస్ట్ ఇవ్వాలని మేము ఇలా రీసెర్చ్ చేసి తీసుకొని వస్తాం. ఇది గేమర్స్కి కానీ, ప్రోగ్రామ్స్కి కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ, ఎడిటింగ్ చేయడానికి కానీ, ఇలా దేనికైనా సరే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం టాప్ 5 ల్యాప్టాప్స్ గురించి తెలుసుకుందాం. ఈ టాప్ 5 లిస్ట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఇదన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఎంఐ నోట్బుక్ హారిజన్ ఎడిషన్ 14 ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అనమాట. ఈ ల్యాప్టాప్ ఎంఐ వాళ్ళది. ఇది కోర్ i5 ప్రాసెసర్తో నడుస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూస్తాం, ఓకేనా? ఇది మీకు ఇప్పుడు 53,000 ఉంది. కానీ మీరు ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి చూడండి కింద, ఇలా బ్యాంక్ ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ ఇవన్నీ అవైల్ చేసుకుంటే మీకు తగ్గుతుంది అనమాట. మీకు 50,000 లోపు వచ్చేస్తుంది. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ చూద్దాం, ఓకే? ఇది ఎంఐ వాళ్ళది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ 10 అనమాట. విండోస్ 10 మీద నడుస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్. అలానే స్క్రీన్ సైజ్ 14 inches అనమాట. ర్యామ్ వచ్చేసి 8 GB. ఈ కంప్యూటర్లో మీకు 8 GB ర్యామ్ వస్తుంది, ఓకే? ప్రాసెసర్ కౌంట్. ఈ ప్రాసెస్ కౌంట్ ఏంటంటే క్వాడ్ CPU అంటారు కదా, క్వాడ్ ప్రాసెసర్ అంటారు కదా, క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఇలా క్వాడ్ అంటే 4 థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఇందులో చిప్సెట్ వచ్చేసి చిప్సెట్ అంటే గేమింగ్ చిప్సెట్. గ్రాఫిక్ కార్డ్ మీరు ఎడిటింగ్ చేయడానికి కానీ వీటన్నిటికీ గ్రాఫిక్ కార్డే యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎన్విడియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకేనా? స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1920x1080. ఇదిగోండి, ఇక్కడ మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి. ల్యాప్టాప్ ప్రాసెసర్ 10th Gen కోర్ i5 ప్రాసెసర్ అనమాట. 1.6 GHz నడుస్తుంది. దాన్ని మీరు క్లాక్ కూడా చేయొచ్చు అనమాట. ఓవర్ క్లాక్ చేస్తే 4.2 GHz దాకా కూడా వెళ్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10. అలాగే మీకు ఇందులో ప్రీ ఇన్స్టాల్ వస్తుంది అనమాట, ఆఫీస్ 365, ఓకేనా? ఇది ల్యాప్టాప్ స్క్రీన్ రెజల్యూషన్ 14 inches ఉంటుంది. 1920x1080 ఫుల్ HD అనమాట. యాంటీ గ్లేర్ డిస్ప్లే. ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ MX 350 మోడల్ నెంబర్ 2 GB GDDR5 గ్రాఫిక్ కార్డ్ అనమాట, ఓకేనా? మెమరీ స్పెక్స్ 8 GB DDR4 ర్యామ్. స్టోరేజ్, ఇందులో మీకు స్టోరేజ్ వచ్చేసి SSD వస్తుంది అనమాట. SSDకి HDDకి డిఫరెన్స్ ఏంటంటే HDD రీడ్ అండ్ రైట్ స్పీడ్ కొంచెం స్లోగా ఉంటుంది. HDD వచ్చేసి సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. ఇందులో రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది, ఓకేనా? మీరు గేమింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ HDDని యూజ్ చేయండి, ఎందుకంటే ఫాస్ట్గా ఉంటుంది సిస్టమ్. వారంటీ 1 year ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఇంకా మిగతా ఫీచర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇందులో ఏముందో, ఓకేనా? ఇది మీకు 50,000 లోపు వచ్చేస్తుంది. అదే మీకు ల్యాప్టాప్ ఇమేజెస్ చూపిస్తాను చూడండి. ఇదిగో మీకు సైడ్లో కనిపిస్తుందా? ఇలా ఉంది ల్యాప్టాప్. ఇదిగోండి. దాని స్పెసిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి. మీకు ఈ ల్యాప్టాప్స్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలన్నప్పుడు ఏది కావాలో మీకు అది చెక్ చేసుకోండి. మీకు నచ్చితే అలా మీరు కొనవచ్చు. ఇదిగోండి, ల్యాప్టాప్ ఇలా ఉంటుంది అనమాట. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేద్దాం. నెక్స్ట్ 4th ల్యాప్టాప్ వచ్చేసి లెనోవో ఐడియా ప్యాడ్, ఓకేనా? ఇది కూడా i5 ప్రాసెసర్తోనే వస్తుంది అనమాట. ఇది కూడా గేమింగ్ ల్యాప్టాపే. 8 GB ర్యామ్ ఉంటుంది.
1 TB హార్డ్ డిస్క్ ఉంటుంది, విండోస్ 10 ఉంటుంది. అలానే మీకు ఇందులో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 1050 వస్తుంది అనమాట. 1050 3GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. 1050 Ti కాదు, 1050 వేరే, 1050 Ti వేరే అనమాట. ఇందులో మీరు 1080p గేమింగ్ కూడా చేసుకోవచ్చు నార్మల్ సెట్టింగ్స్లో. ఓకేనా, ఇది చూడండి, ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10, స్క్రీన్ సైజ్ 15.6 ఇంచెస్, 8GB ర్యామ్ ఉంటుంది, 1 TB హార్డ్ డిస్క్ ఉంటుంది, 4 థ్రెడ్స్ ఉంటాయి. ఎన్విడియా వాళ్ళు గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రాసెసర్ అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఇంకా మీకు ఏమేమి ఉన్నాయో. బ్యాటరీ మీకు 6 hours వస్తుందంట ఇందులో. ఓకేనా, 250 nits బ్రైట్నెస్, అది మోర్ దెన్ సఫిషియంట్ మనకు. స్క్రీన్ రెజల్యూషన్ సేమ్ అనమాట, 920x1080, 15.6 inches. కానీ పాత ల్యాప్టాప్ మాత్రం 15 inches, ఇది 15.6 inches. ఇందులో గ్రాఫిక్ కార్డే చాలా ఎక్కువ అనమాట. మీరు ఇందులో 1080p గేమ్ చేసుకోవచ్చు, వైసిటీ, GTA 5 ఇట్లాంటివి ఏవైనా గేమ్స్, మంచి గేమ్స్, AAA టైటిల్స్ అన్న గేమ్స్ ఏమైనా ఆడుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు మంచిగా. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇవి స్పెసిఫికేషన్స్. మీరు కావాలంటే స్క్రీన్ పాస్ చేసుకుని చూసుకోండి. ఇది మీకు 50,990 పడుతుంది. ఇంకా ఆఫర్లో ఉన్నప్పుడు ఇంకా తక్కువగా వస్తుంది. ఈ లిస్ట్లో థర్డ్ ల్యాప్టాప్ వచ్చేసి MSI GF63 అనమాట. ఇందులో కోర్ i5 ప్రాసెసర్ ఉంటుంది, 8GB DDR4 ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్, 15.6 inch స్క్రీన్ అనమాట. ఇందులో మీకు గ్రాఫిక్ వచ్చేసి 1050 Ti వస్తుంది. ఇందులో హై సెట్టింగ్స్లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, AAA టైటిల్స్ ఏవైనా సరే. AAA టైటిల్స్ అంటే లార్డ్ ఆఫ్ రింగ్స్, ఇలా పెద్ద గేమ్స్ ఉంటాయి కదా, GTA 5 కానీ, అన్చార్టెడ్ 4 కానీ, ఇట్లాంటివన్నీ AAA టైటిల్స్ గేమ్స్ అన్ని HD సెట్టింగ్స్లో ఆడుకోవచ్చు. ఓకేనా, ఇందులో మీరు స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 2 years వారంటీ వస్తుంది. ఇదిగోండి MSI వాళ్ళది ల్యాప్టాప్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్లోకి వస్తే మీకు 8GB ర్యామ్, అన్నిట్లో 8GB ర్యామ్ కామన్ అంటే 1 TB హార్డ్ డిస్క్ కామన్. ఇది హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట, SSD కాదు. ఫస్ట్ చూపించిన MI ల్యాప్టాప్లో ఒకటి SSD వస్తుంది. మీకు స్పెసిఫికేషన్స్ అందులో లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. 15.6 inches స్క్రీన్, ఇంటెల్ కోర్ i5 వస్తారనమాట. ఇందులో కూడా 2.4 GHz క్లాక్ స్పీడ్, 8GB ర్యామ్. ఇదిగోండి చూడండి, ఎన్విడియా GeForce GTX 1050 Ti గ్రాఫిక్ కార్డ్, 4GB గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది మీకు 1080pలో కానీ అల్ట్రా సెట్టింగ్లో కూడా గేమ్స్ ఆడుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, ప్రోగ్రామింగ్ చేయొచ్చు, అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఇది మీకు ఇప్పుడు మీకు కరెంట్లీ అన్అవైలబుల్ చూపిస్తుంది. కొన్ని రోజులు స్టాక్ అయిపోయినది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇన్ స్టాక్ వచ్చినప్పుడు దీని వాల్యూ వచ్చేసి అరౌండ్ 52,000 55,000 అలా ఉంటుందన్నమాట. మీకు ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు బ్యాంక్ ఆఫర్స్ అవైల్ చేసుకుంటే 50,000 అంతా వచ్చేస్తుంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Acer Nitro 5. ఓకేనా, ఇది చాలా మంచి ల్యాప్టాప్ అన్నమాట. ఇందులో మీకు కోర్ i5 ప్రాసెసర్ వస్తుంది. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. కోర్ i5 ప్రాసెసర్ ఉంటుంది, AMD Radeon 5 కూడా ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో 8GB ర్యామ్ ఉంటుంది, 1 TB హార్డ్ డిస్క్, విండోస్ 10 జెన్యూన్ వర్షన్, విండోస్ 10 హోమ్ జెన్యూన్ వర్షన్ వస్తుంది. 1050 ఇందులో 1650 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. మీకు పోయినసారి చూపించిన దానికన్నా ఇంకా బెటర్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఎసర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మిగతా అన్నీ సేమ్ స్పెక్స్. విండోస్ 10 ఉంది, 15.6 inch ల్యాప్టాప్, స్క్రీన్, 8GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ డ్రైవ్, 4 థ్రెడ్స్ ఉంటాయి, ఎన్విడియా ప్రాసెసర్. ఓకేనా, ఇక్కడ చూడండి స్పెసిఫికేషన్స్. ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకోండి. ఇందులో మీకు హార్డ్ డిస్క్ డ్రైవ్ వస్తుంది 1 TBది. ఓకేనా, గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 1650. ఇందులో మీకు ఆడియో సిస్టమ్ కూడా మంచి ఫీచర్స్ అనేది ఇస్తున్నారు. ఇది మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది. AMD ఇందులో ఇప్పుడు మనం పోయినసారి చూసినవన్నీ ఇంటెల్ ప్రాసెసర్ అనమాట. ఇది AMD Radeon 5 ప్రాసెసర్. అవునా, బెస్ట్ పనిచేస్తుంది. కంపేర్ చేసుకుంటే ఇంటెల్ AMD రెండు సేమ్ ఉంటాయంట. కొన్ని ఇప్పుడు AMD వచ్చేసి గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం యూజ్ చేస్తున్నారు.
కానీ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంటెల్ ఎలా అంటే హీటింగ్ ఇష్యూస్ ఉండవు, కానీ పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కంపారిటివ్గా గ్రాఫిక్ కార్డ్కి ప్రాసెసర్కి ఇంటెల్ది బెస్ట్ యూజ్ అవుతుంది అనమాట. ఏఎండి రేడియాన్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్కి ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. ఓకేనా, ఈ లిస్ట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఏసర్ ఆస్పైర్ 7. ఓకేనా, ఈ ల్యాప్టాప్లో మీకు ఈ లిస్ట్లో టాప్లో ఉన్న ల్యాప్టాప్ వచ్చేసి అండర్ 50,000 ఏసర్ ఆస్పైర్ 7 అనమాట. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 8 GB ర్యామ్ వస్తుంది, ఇందులో 12 GB కూడా ఉంది అనమాట, 16 GB కూడా వస్తుంది. మీరు ప్రైస్ పెట్టుకునే దాన్ని బట్టి వస్తుంది అనమాట. 8 GB ర్యామ్, 512 GB SSD వస్తుంది. ఇందులో మీకు 512 GB SSD వస్తుంది అనమాట. ఇది చాలా బెస్ట్. మీకు గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 4 GB ర్యామ్, 4 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. 1650 Ti వస్తుంది. అన్నిటికంటే బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అనమాట ఇది. నేను ఇప్పుడు మీకు 50,000లో ఏ ల్యాప్టాప్స్ అయితే చూపించానో అందులో బెస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఇది మీకు 56,000 పడుతుంది. 57,000 పడుతుంది అనమాట. ఓకేనా, ఇది మీకు ఆఫర్లో 50,000కి 55,000కి కానీ 52,000కి కానీ ఇలా వస్తుంది అనమాట. ఇందులో స్పెసిఫికేషన్స్ చూడండి. ఏఎండి మ్యానుఫ్యాక్చర్ అనమాట దీనికి ప్రాసెసర్ కూడా ఏఎండినే వస్తుంది. అలానే విండోస్ 10 హోమ్ వస్తుంది, 8 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD ఉంటుంది, 4 ప్రాసెసర్ కౌంట్స్ ఉంటాయి, అంటే 4 ప్రాసెసర్స్ ఉంటాయి, క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్. ఇది ఇక్కడ చూడండి 15.6 inch, 5 GB SSD, 8 GB ర్యామ్. ఇక్కడ మీకు దీనిలో USB Type-C ఒకటి వస్తుంది, USB 2.0 ఒకటి వస్తుంది, HDMI ఒకటి వస్తుంది, USB 3.2 ఛానల్ ఒకటి వస్తుంది. ఇప్పుడు మీకు నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఈ ల్యాప్టాప్స్ అన్నిటికీ. ఈ ల్యాప్టాప్స్ లింక్స్ మీరు చెక్అవుట్ చేసుకుని మీకు ఏది నచ్చుతుందో చూడండి. ఇప్పుడు నేను మీకు ఏవైతే 5 ల్యాప్టాప్స్ చూపించానో అవి 2021లో టాప్ 5 ల్యాప్టాప్స్ అనమాట, అండర్ 50,000. ఇవన్నీ మీకు ఎలా ప్రొవైడ్ చేస్తానంటే నేను రీసెర్చ్ చేసి అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ చూసి కంపేర్ చేసి ప్రోడక్ట్ అయితే బెస్ట్ ఉంటుందో అది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు ఏవైతే 5 ల్యాప్టాప్స్ చూపించానో అదో అన్నిటికీ బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ ఉంది, అలానే అండర్ 50,000 వచ్చేస్తుంది మీకు. ఇది మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ, ఇప్పుడు మీరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి GTA 5, ఇందులో సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. అల్ట్రా సెట్టింగ్స్, 4K గేమింగ్, 8K గేమింగ్, 1080p, 720p గేమింగ్, హై సెట్టింగ్స్, నార్మల్ సెట్టింగ్స్, లో సెట్టింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఎక్కువ ఉందో మనకు టాప్ 1లో ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్కి మీరు 1080pలో గేమింగ్ ఆడుకోవచ్చు అనమాట అల్ట్రా సెట్టింగ్స్లో. ఇప్పుడు మీకు ప్రతి దాంట్లో అల్ట్రా సెట్టింగ్స్లో 1080p ఉంటుంది, మళ్ళీ 4Kలో 1080p ఉంటుంది, 60 FPS, 240 FPS, ఇలా FPS కూడా వేరీ అవుతుంటుంది గ్రాఫిక్ కార్డ్ని బట్టి. ఇది మీకు వీడియో ఎడిటింగ్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో ఎడిటింగ్కి ఫ్రీ సాఫ్ట్వేర్ ఏమేమి ఉన్నాయి విండోస్కి సంబంధించింది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే ఇప్పుడు ఏవైతే ల్యాప్టాప్స్ చూపించానో ఇది ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ప్రోగ్రామర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ల్యాప్టాప్స్ అన్ని ఈ టాప్ 5 లిస్ట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ బెస్ట్ ల్యాప్టాప్స్. ఓకేనా, అరౌండ్ మీకు 45 to 55, 60,000 వచ్చేస్తాయి. ఓకేనా, మీరు ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడు ఇంకా తక్కువ కూడా వస్తాయి అన్నమాట, 40,000, 50,000 లోపు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను టాప్ 5 ల్యాప్టాప్స్ చేస్తాను, నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను టాప్ 5 గేమ్ క్రష్ చూపిస్తాను. అలానే మీకు ల్యాప్టాప్ బెస్టా, ల్యాప్టాప్ తీసుకుంటే బెటరా, కంప్యూటర్ని అసెంబుల్ చేస్తే బెటరా అన్నది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను.